26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. 30వ రాజ్యాంగ సవరణ తప్పకుండా ఆమోదం పొందుతుంది అంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దీనికి ప్రస్తుతం కాంగ్రెస్ వ్యతిరేకం అన్నారాయన. 48 గంటలు కస్టడీలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం పోతుంటే రాజకీయ నాయకులకు పారదర్శకత అవసరం లేదా అంటున్నారు. లక్ష్మణ్ కమెంట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చాలా కీలకమైన బిల్లులు రాబోతున్నాయి. అది 130వ రాజ్యాంగ సవరణ, 131వ రాజ్యాంగ సవరణ. సో ఈ బిల్లులకి ఇప్పటికే మేము మద్దతు ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ ఖరాఖండిగా చెప్తోంది. దీనికి సంబంధించి జేపీసీ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, జేపీసీ సమావేశం జరగబోతోంది అండ్ నివేదిక కూడా ఇవ్వబోతోంది. సో దేన్ని ఉద్దేశించి ప్రధానంగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వస్తోంది? దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఈ వర్షాకాల సమావేశంలో కొన్ని కీలక బిల్లులు వస్తున్నాయనేది మాత్రం వాస్తవం. అవినీతికి పాల్పడినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినా సరే 5 సంవత్సరాల శిక్షకు గురైనటువంటి ఆ కేసుల్లో 30 రోజులు జైల్లో ఉంటే పదవి వదులుకోవాలనేది అందులో చాలా స్పష్టంగా బిల్లు పొందుపరిచింది. కానీ దానిని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందంటే అంటే అవినీతిని కొనసాగేటువంటి నాయకులు, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రి అయినా కొనసాగాలని మీ ఉద్దేశమా? అంటే అవినీతికి మీరు అండగా నిలుస్తున్నారనేది ఒక స్పష్టమైన సంకేతం ప్రజలకు అందుతూ ఉన్నది. ఎందుకంటే మనం చూసాం, కేజ్రీవాల్ జైలు పాలైనప్పుడు నెలల తరబడి మరి వారు జైలు నుంచి ఐఏఎస్ అధికారులు మరి ఫైల్ సంతకాల కోసం పోయే దుస్థితి. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడేటువంటి భారతదేశంలో ఈ పాలన జైలు నుంచి జరుగుతున్నటువంటిది ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు? పైపెచ్చు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఒక లంచానికి పాల్పడితే, అవినీతికి పాల్పడితే 48 గంటలు వారు కస్టడీలో ఉంటే వారి ఉద్యోగం తొలగిపోతుంది. అంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగికి ఒక నిబంధన, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయితే వారికి ప్రత్యేకమైనటువంటి ఎందుకు ఆ యొక్క మరి వెసులుబాటు? మీరేమో అవినీతి పరులు ముఖ్యంగా పదవుల్లో ఉండి పాలించడం సరికాదు, ఒక సదుద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పి మీరు అంటున్నారు. కానీ రాజకీయ కక్ష సాధింపుతో దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేసులను పెట్టి అరెస్టులు చేసి 30 రోజులు పైగా జైల్లో ఉంచితే తమ పదవుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నారు. నాకు అర్థం కాదు ఇవాళ ఎందుకు భుజాలు దడుపుకుంటున్నారు. ఇవాళ భుజాలు దడుపుకునే పరిస్థితి కాంగ్రెస్కి వస్తుంటే మీ కాంగ్రెస్ సంస్కృతి ఇదా అనేటువంటి అనుమానాలు ప్రజలకు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి. ఎవరైనా దురుద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అటువంటి కేసులు పెడితే న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, బెయిల్ పొందేదానికి ఆస్కారం ఉంది. 30 రోజులు పైగా జైల్లో గడిపితే పదవి త్యాగం చేయాలి అనేటువంటిది బిల్లు ఉంటే దాన్ని చర్చ పెట్టండి, చర్చలకు రండి. కనీసం జేపీసీలో సభ్యులుగా కొనసాగడానికి కూడా ముందుకు రాలేదు. వాళ్ళు సామాన్య ఒక ప్రభుత్వ ఉద్యోగి, వారు అవినీతికి పాల్పడితే చిన్నపాటి లంచం ఏదైనా తీసుకుంటే వెంటనే 48 గంటలు కస్టడీలో ఉంటే ఉద్యోగం పోతుంది. కాబట్టి ఇవాళ నిజంగా మీరు 30 రోజులు ఈ యొక్క శిక్ష పడి 30 రోజులు జైలు గడిపితే ఆ రకంగా 5 సంవత్సరాలు శిక్ష పడితే వెంటనే పదిపోవాలి. తర్వాత నిజంగా కేసులో నిజాయితీపరంగా తేలితే మళ్ళీ మీ పదవిలో కొనసాగవచ్చు. అండ్ చర్చల ద్వారానే ముఖ్యంగా మార్పులు, చేర్పులు, ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే అవి ఇవ్వచ్చు. దానికి అనుగుణంగానే పార్లమెంట్లో ఈ బిల్లుల ఆమోదం ఉంటుంది అని చెప్పి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. అండ్ రాజకీయంగా కూడా విపక్షాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నాం, అన్ని అంశాలకు పార్లమెంట్లో చర్చ జరిపి దానికి సమాధానం ఇచ్చేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి లక్ష్మణ్ అంటున్నారు. సో చూడాలి మరి ఈ పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయని. రమేష్తో గోపికృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.